విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గమల్లేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన బంగారం బ్యాంకుకు చేరింది. కనకదుర్గమ్మకు చెందిన 29.510 కిలోల బంగారాన్ని గాంధీనగర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ బ్రాంచ్లో డిపాజిట్ చేశారు. ఇవి 22 క్యారెట్ల బంగారు నగలు. ఈ బంగారం డిపాజిట్ చాలా కాలంగా స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన వివిధ రకాల నగలను గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కింద ఏడాదికి 0.60% వడ్డీ వస్తుందని దుర్గగుడి ఈవో షీనా నాయక్ తెలిపారు. బ్యాంకులో డిపాజిట్ చేసిన ఈ బంగారం విలువ గ్రాము 9,010 రేటు చొప్పున దాదాపు 26.58 కోట్లు ఉంటుంది. దుర్గమ్మ ఆలయానికి సంబంధించి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పల్లంరాజు, పర్యవేక్షకుడు సుబ్రహ్మణ్యం, నగల నిర్ధారణ అధికారి, దుర్గగుడి ఏఈఓలు చంద్రశేఖర్, రమేష్ బాబు తదితరుల సమక్షంలో బంగారాన్ని డిపాజిట్ చేశారు. దేశవ్యాప్తంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యేలా చిన్న సైజులో చేతి పుస్తకాల రూపంలో ముద్రించి ప్రజలకు పంపిణీ చేయడం ద్వారా ధార్మిక ప్రచారాన్ని ముమ్మరం చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. విపరీతంగా పెరిగిపోతున్న మత మార్పిడులను అరికట్టేందుకు సరికొత్త వ్యూహంతో హిందూ ధర్మ ప్రచారాన్ని సామాన్య ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు సంకల్పించింది. శ్రీ వెంకటేశ్వర వైభవం, విష్ణు సహస్రనామం, వెంకటేశ్వర సుప్రభాతం, భజగోవిందం, లలితా సహస్రనామం, శివస్తోత్రం, భగవద్గీత, మహానీయుల చరిత్ర తదితర హిందూ దేవులకు సంబంధించిన పురాణాలు తదితర అంశాలతో సంబంధించిన ధార్మిక పుస్తకాలను ముద్రించి వాటిని దేశవ్యాప్తంగా రాష్ట్రంలో దళితవాడల్లో ఉచితంగా అందరికీ పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. టీటీడీకి చెందిన హిందూ ధర్మ ప్రచార పరిషత్ విభాగం ద్వారా ఈ ధార్మిక చేతి పుస్తకాలను చిన్న సైజులో భక్తులకు సౌకర్యవంతంగా ముద్రించి దేశవ్యాప్తంగా పంపిణీ చేయడం కాకుండా తిరుమల తిరుపతిలో కూడా భక్తులకు శ్రీవారి పుస్తక ప్రసాదంగా అందజేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. తిరుమలలో శ్రీవారికి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వేచి ఉండే భక్తులకు ఇలాంటి ధార్మిక చేతి పుస్తకాలను అందజేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుందని, వాటిని పూర్తిగా అధ్యయనం చేసి భక్తుల్లో ఆధ్యాత్మికత పెంచేందుకు దోహదపడుతుందని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందుకు టీటీడీ నిధులను ఏమాత్రం వినియోగించే అవసరం లేకుండా కోట్లాది పుస్తకాలను ముద్రించేందుకు, అందుకే ఖర్చును భరించేందుకు అనేక మంది దాతలు ముందుకు వచ్చారని, వారి సహకారంతో ఈ హ్యాండ్ బుక్స్ ముద్రించి ధర్మ ప్రచార పరిషత్ ద్వారా అన్ని ప్రాంతాలకు పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వివరించారు.